కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జైపాల్ రెడ్డి తెలంగాణ యోధుడు, ఉత్తమ పార్లమెంటేరియన్గా సీఎం అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో జైపాల్ రెడ్డి పోషించిన పాత్ర ప్రజలెప్పుడూ మరిచిపోరని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ప్రజల మనోభావాలను కేంద్రం ముందు జైపాల్ రెడ్డి వివరించి సఫలమయ్యారని ముఖ్యమంత్రి కొనియాడారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన మట్టిబిడ్డ జైపాల్ రెడ్డి దేశంలో అరుదైన రాజకీయవేత్త అని సీఎం గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో నిష్కలంక నేతగా, విలువలకు ప్రతీకగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, లోక్సభ రాజ్యసభ సభ్యుడిగా, విపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా నిర్వహించిన అనేక పదవులకు జైపాల్ రెడ్డి వన్నె తెచ్చారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి జైపాల్ రెడ్డి పునాదులు వేశారన్న సీఎం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.